ఒకే ఒక్క ఇన్నింగ్స్ సంజు శాంసన్ ని టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ ఆడేలా చేసింది. లక్నోలో ప్రాక్టీస్ సెషన్స్ లో శుభ్మన్ గిల్ గాయపడడంతో అతని ప్లేస్ లో సంజు శాంసన్ ఆఖరి టీ20 మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేశాడు. ఇద్దరూ కలిసి తొలి వికెట్ కి 5.4 ఓవర్లలో 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గిల్ ఆడిన ఏ మ్యాచ్ లోనూ ఇలాంటి ఓపెనింగ్ టీమిండియాకు దక్కలేదు. 22 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 37 పరుగులు చేసి అవుట్ అయ్యాడు సంజు శాంసన్. ఈ పర్ఫార్మెన్స్ కారణంగా సంజు శాంసన్ ని మళ్లీ టీం నుంచి తప్పించే సాహసం టీమిండియా మేనేజ్మెంట్ చేయలేకపోయింది. సంజు శాంసన్, అభిషేక్ శర్మ మధ్య మంచి కోఆర్డినేషన్ ఉంది. ఇద్దరూ వేగంగా పరుగులు చేయగలరు. ఒక ఎండ్లో అభిషేక్ వేగంగా పరుగులు చేస్తుంటే మరో ఎండ్లో సంజు శాంసన్ అతనికి తన స్టైల్లో సహకారం అందిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించగలడు. అయితే శుభ్మన్ గిల్ ఈ పని చేయలేకపోయాడు. ఈ సిరీస్ లో 3 మ్యాచ్లు ఆడితే 3 కలిపి 32 పరుగులే చేశాడు. సంజు శాంసన్ ఒకే మ్యాచ్ ఆడి అతని కంటే ఎక్కువ పరుగులు చేశాడు. దీంతో టీమిండియా ఫ్యూచర్ ఆల్ ఫార్మాట్ కెప్టెన్ అంటూ కీర్తించిన శుభ్మన్ గిల్ ని వైస్ కెప్టెన్సీ నుంచి అలాగే టీం నుంచి తప్పించక తప్పలేదు. ఒకవేళ లక్నోలో ప్రాక్టీస్ సెషన్స్ లో శుభ్మన్ గిల్ గాయపడకపోయి ఉంటే ఆఖరి టీ20 ఆడేవాడు. అహ్మదాబాద్ లో గిల్ కి అదిరిపోయే రికార్డు ఉంది. హోమ్ గ్రౌండ్ లో ఒక 30 పరుగులు చేసినా అతన్ని టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో ఆడించేది బీసీసీఐ. ఒక్క గాయం వల్ల గిల్ టీ20 టీంలో ప్లేస్ కోల్పోగా అదే గాయం లక్కీగా మారి సంజు శాంసన్ టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ ఆడబోతున్నాడు.